జయచంద్రారెడ్డి గారు యూఎస్లోకి ఎంటర్ కావడానికి ఎన్ని టైప్స్ ఆఫ్ వీసాలు ఉంటాయి, ప్రాసెస్ ఏంటి, ఎంత ఖర్చు వచ్చింది? మేజర్గా మన ఇండియా నుంచి అప్లై చేసుకున్న వీసాస్లో మొదటి స్థానంలో స్టూడెంట్ వీసా, సెకండ్ B1B2 వీసా, థర్డ్ స్థానంలో H1B వీసా ఉంటుంది. స్టూడెంట్ వీసాలు ఇక్కడున్న స్టూడెంట్స్ వాళ్ళ గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ మాస్టర్ చదువుకోవడానికి యూఎస్లో అక్కడున్న యూనివర్సిటీస్కి F1 వీసా ద్వారా ఎంటర్ అవుతారు. వన్స్ వీసా అప్రూవ్డ్ అయితే యూఎస్లో వాళ్ళు అప్ టు 15 lakhs నుంచి 25 lakhs రూపీస్ వరకు వాళ్ళకి అక్కడ ఖర్చు అవుతుంది. B1B2 దీనికి వచ్చేసి ఈచ్ పర్సన్కి వచ్చేసి A to Z వచ్చి 35,000 అవుతుంది ఒక పర్సన్కి. ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఎంతమంది యాడ్ అవుతుంటే అంతమందికి ఇండివిజువల్ పేమెంట్ అవుతుంది. వీళ్ళకి వచ్చేసి మల్టిపుల్ ఎంట్రీ వీసా 10 years ఇస్తారు. 6 months అక్కడ 6 months ఇక్కడ. బట్ 6 months పర్మిషన్ ఇచ్చారు కానీ ప్రతి ఒక్కరు ఏం చేస్తారు, ఈ ఎంగేజ్ ఉన్న పిల్లలు 6 months అక్కడ ఉంటాం, మళ్ళీ వెనక్కి రావటం, అక్కడ ఉంటాం, ఇలా జరుగుతున్న టైంలో ఏమవుతుంది, సెకండ్ టైం రెన్యువల్కి వెళ్తున్నప్పుడు వీళ్ళకి ఈ వీసా అనేది రెన్యువల్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. సో వీళ్ళకి ఎవరైతే పేరెంట్స్ అప్ టు 6 months ఉంటారు, స్టూడెంట్స్ మాత్రం ఎవరైతే ఎంగేజ్లో ఉన్న 45 బిలో ఉన్న ఎక్కువ కాలం ఉండడానికి వీల్లేదు. ఇమిగ్రేషన్ 6 months పర్మిషన్ ఇచ్చినా కానీ ఉంటే ఫర్దర్ ఫ్యూచర్లో వీళ్ళ యొక్క వీసా రెన్యువల్ టైంలో ప్రాబ్లం అవుతుంది. తర్వాత థర్డ్ వన్ H1B వీసా. H1 వీసా ఎవ్రీ ఇయర్ జనవరి నుంచి ఆగస్టులో H1 వీసా అప్లై చేయడం జరుగుతుంది. ఇవి మేజర్ వీసాస్. ఇవి కాకుండా ఈ మధ్య EB5 వీసాస్. EB5 వీసా అంటే డైరెక్ట్గా 8 నుంచి 9 కోట్ల రూపాయలు వైట్ అమౌంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూఎస్లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చేస్తే అది EB5 గ్రీన్ కార్డ్ వీసా అంటారు. సో మేజర్గా అప్లై చేసి F1 వీసాస్, B1 వీసాస్, H1 వీసాస్.